జగన్ గారి క్రేజ్ని గవర్నమెంటే పెంచుతోందా? ఇది ఆశ్చర్యం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా వందల మందికి నోటీసులు అంట. రౌడీ షీట్లు తెరుస్తామని జగన్ గారి మీటింగ్కి వెళ్తే, కార్యక్రమం దగ్గరికి వెళ్తే, లేదా అటు ఆయన దగ్గరికి స్వాగతం పలకడానికి వెళ్ళినా కూడా మరి రౌడీ షీట్లు తెరుస్తామని బెదిరిస్తున్నారో ఏం పోవడం. మరి రైతుల్ని ఆటో ఎక్కించుకుంటే కూడా కేసులు పెడతామని హెచ్చరికలు. రాత్రే వైసీపీ కట్అవుట్లు, ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన కాకీలు. ఇదేం పని అండి? ఎందుకు ఇప్పుడు మళ్ళీ రేపు ఎట్లాగో దీని మీద చర్చ జరపాలి, సంక్షిప్తంగా దీని మీద మాట్లాడి. ఈ చర్యల వల్ల కూడా జగన్ గారి క్రేజ్ జనంలో బాగా పెరిగిపోతున్నట్లు అనుకోవాలా ఏంటి రామ్నాథ్ గారు? కొమ్మినేని గారు, విషయం ఏంటంటే ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలో రాశారు, వీళ్ళు ఎంత ఇదిగా చంద్రబాబు నాయుడు గారు నాకు పత్రికలు లేవు, టీవీలు లేవు అంటారు, కానీ ఇంకా ఇంతకు మించి సొంతంగా టీవీలు పత్రికలు అవసరం లేదేమో అనిపిస్తారు. ఈరోజు ఏం రాశారు చూడండి ఈనాడులో, ట్రాక్టర్లతో మామిడి తెద్దాం, ప్రభుత్వాన్ని ఇరుకున పెడదాం. జగన్ చిత్తూరు జిల్లా పర్యటనలో వైకాపా నేతల వ్యూహం. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేందుకు వైకాపా నేతలు వ్యూహం రచించినట్టు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేందుకు అంటే ఈనాడు పత్రిక పరోక్షంగా రైతులంతా ఇబ్బంది పడడం లేదు, హ్యాపీగా ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ముందుగానే ట్రాక్టర్లలో మామిడికాయలు తెచ్చి వ్యాపారులు కిలో 2-3 రూపాయలకే అడుగుతున్నారని తమ కార్యకర్తలతో చెప్పించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తోంది. అంటే ఇప్పుడు ఆడుండే ట్రాక్టర్లు అవన్నీ కూడా మళ్ళీ వైసీపీ వాళ్ళే చూపిస్తున్నారని ఒక ఇంప్రెషన్ కలిగించే వార్త రాస్తున్నారు. అంటే దాదాపు నెల రోజుల నుండి వందలాది ట్రాక్టర్లు రోడ్డు మీద ఉన్నాయి. మరి అవన్నీ ఎవరి ట్రాక్టర్లు కొమ్మినేని గారు? దీంతో ఈ ప్రణాళికకు పోలీసులు అడ్డుపడితే వాహనాల్లో తెచ్చిన మామిడికాయలను అక్కడే పోస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎస్పీ గారు కూడా హెచ్చరించే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ ఏంటంటే అక్కడ నిజంగా రైతులు ఉన్నారనే కూడా లేదు, రైతులు కాదు, వాళ్ళతో వైసీపీ వాళ్ళ ట్రాక్టర్లని వైసీపీ వాళ్ళని చెప్పదలుచుకున్నారా? ఒక మీడియా సంస్థ ఇలా రాయొచ్చా? ఏంటి ఇబ్బంది పడుతున్నట్టు కాదు. అలా రాయకపోతే ఆశ్చర్యపోవాలి. నేను ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద అంత దారుణంగా దాడి జరిగితే దాన్ని వదిలేసి మహిళలు ఏదో చేశారని చెప్పి ఇప్పుడు అన్ని మహిళలను అడ్డం పెట్టుకుని వీళ్ళు రాజకీయాలు చేయటం, వార్తలు రాయటం. ఇప్పుడు తప్పు అయితే తప్పని కేసు పెడతారు, ఏదో జరుగుతుంది. కానీ దాడిని కూడా సమర్థించే రీతిలో మీడియా మారిపోతే ఇక ఈ దేశంలో ప్రజాస్వామ్యం అసలు పత్రికలు ప్రజలు ఎందుకు చదవాలి, ఎందుకు చదివి మరి ఏమి నేర్చుకోవాలి ఏమిటో అర్థం కాదు. రెండు వైపులా తప్పు ఉంటే రెండు వైపులా రాయండి, అభ్యంతరం లేదు. కానీ ఈ రకంగా ఏకపక్షంగా దాడి జరిగితే కూడా ఖండించలేని దైన్య పరిస్థితి. మామిడికాయ రైతులు వస్తే కూడా రాకుండా అడ్డం పడే విధంగా పత్రికలు రాయటం బాధాకరం కాదా రామ్నాథ్ గారు? కొమ్మినేని గారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారి విషయంలో చూస్తే ఆమె గతాన్ని గురించి ప్రసన్న కుమార్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు, అవి అభ్యంతరకరం అని చెప్తున్నారు. ఆమె ఆ గౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉంటే నారా లోకేష్ గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని మళ్ళీ డైరెక్ట్ గా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. అంటే నిజంగా ఆమె గౌరవాన్ని కాపాడాలి అనుకుంటే ఖండించడం వరకు ఓకే, కానీ ఈమె గతం ఇలాంటిదంట చూడండి అని చెప్పి మళ్ళీ వీళ్ళే వాడుకోవటానికి, అంటే అమరావతి ఎపిసోడ్ లో చేసినట్టు. ఇది పద్ధతి. అంటే ఒక మహిళ గౌరవం కాదు మనకి, ఆ అంశం ఆధారంగా రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అక్కడ అమరావతిలో ఈనాడు లేదా మిగతా పేపర్లు పార్టీలు ఎక్కువ అవమానించినట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇక్కడ కూడా అంతే. దాడిగా దీనిగా చూడాలి కదా. ఇంటి మీద దాడి జరిగితే అంత పబ్లిక్ గా అన్ని ఉన్నా కూడా ఇంకా ఇప్పటికీ కేసు నమోదు చేయలేదు. ఇప్పుడు తిరిగి మళ్ళా ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద తొలుత కేసు నమోదు చేసేలా ఉన్నారు మరి పరిస్థితి. ఈరోజు నిన్న మన అచ్చెన్నాయుడు గారు కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలిశారు ఈ మామిడి దాని గురించి. ఆయన ఇచ్చిన వినతి పత్రం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాధ్యత రాహిత్యంగా ఉంది అన్నది కూడా అర్థమవుతుంది. కర్ణాటక కుమారస్వామి గారు అడిగేసరికి కేంద్ర ప్రభుత్వం 16 రూపాయలతో కిలో కొనేందుకు ముందుకు వచ్చింది కర్ణాటక రైతుల నుంచి. కానీ మన మంత్రి గారు అక్కడికి వెళ్ళి ఇచ్చిన దాంట్లో ఏం చెప్పారు, మేము మొత్తం 12 రూపాయల మద్దతు ధరగా నిర్ణయించాము, 8 రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తున్నారు, వ్యాపారులు ఇస్తారు, 4 రూపాయలు మేము ఇస్తున్నాము అనేసి అందరూ ఏమనుకున్నారు, సరే మేము 12 రూపాయలు మొత్తం ఇస్తున్నాం కాబట్టి మీరు కూడా ఇంకో 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రిని అడుగుతారని అంతా అనుకున్నారు. కానీ మన అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన దరఖాస్తులో ఈనాడు పత్రికలోనే రాసుకున్నారు, అది కూడా కిలో 4 రూపాయల చొప్పున చెల్లించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై 260 కోట్ల రూపాయల భారం పడుతోంది. ప్రభుత్వ ఆర్థిక సమస్యల దృష్ట్యా ఆ మొత్తాన్ని కేంద్రమే అందించేలా చర్యలు తీసుకోండి అని కోరారు. అంటే అడిషనల్ గా ఏం లేదు, మేము 4 రూపాయలు ఇస్తున్నామో, మేము ఇచ్చే 4 రూపాయలు మీరు ఇవ్వండి, మేమేమి ఇవ్వము అని చెప్పదలుచుకున్నాం. అదే ఒక కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అదొక యాంగిల్ అండి. ఇప్పుడు ఓవరాల్ గా జగన్ గారి క్రేజ్ వీళ్ళే పెంచుతున్నారా, ఇంకా ఎక్కువ మామూలుగానే విపరీతంగా వస్తున్నారు. ఇటువంటి చర్యల వల్ల ఇంకా క్రేజ్ పెరగదా? రైతులు రావద్దు, ఆటోలు ఎక్కొద్దు, ఇట్లాంటి అసలు పోలీసులకి ఇదేం పని నాకేం అర్థం కాలేదు.
కొమ్మినేని గారు, సాధారణంగా ఒక మాస్ సైకాలజీ ఏంటి అంటే, కార్యకర్తలు కావచ్చు, ఇట్లా ఏదైనా పర్యటనలు ఉన్నప్పుడు ఉత్సాహంగా వెళ్ళాలి అనుకునే వ్యక్తులకు సంబంధించిన సైకాలజీ ఏంటి అంటే, అక్కడ ఏదో ఇంకా ఆంక్షలు ఉన్నాయి, ఏదో జరుగుతోంది అంటే ఇంకా ఎక్కువ మంది వెళ్తారు. ఇంకా చూసొద్దాం పదండి అని వెళ్ళే వాళ్ళే ఉంటారు ఉత్సాహంగా. అక్కడ పోతే కేసులు పెడతారంట, అది పెడతారంటే భయపడే ఎవరు ఉండరు. చూస్తుండండి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఈ రోజు ఇంకా ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే ఉంటుంది. అంటే ఎట్లా కూడా భయపెట్టి జనం రాకుండా చేయాలని వాళ్ళ తాపత్రయం అనుకోవాలి. కానీ అసలు ఇన్ని వందల మందికి నోటీసులు ఇవ్వటండి. మనం ఇప్పుడు చూసాము, బహిరంగ సభకి వెళ్తే కూడా నోటీసులు ఇచ్చే కార్యక్రమం, సభ కాకపోయినా ఒక నాయకుడు వస్తున్నాడంటే, మరి చంద్రబాబు గారు అనేక పర్యటనలు చేశారు, అప్పుడు నోటీసులు ఇచ్చారా? ఇట్లా ఏంటో. శివశంకర్, అంటే ప్రభుత్వం మర్చిపోతుంది, ఇది ఇంకా రైతులకు సంబంధించిన కార్యక్రమం. అవును, రైతులకు సంబంధించి రైతులకు మద్దతుగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు మనం ఆంక్షలు పెట్టి, కేసులు పెట్టి, నోటీసులు ఇస్తే మనకు బూమరాంగ్ అవుతుందనే అంశాన్ని కూడా మర్చిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు మర్చిపోతుంది? ఫస్ట్ వీడియో చూసాం కదా, చేతగానప్పుడే కోపం వస్తుందని చంద్రబాబు గారు చెప్పినట్లుగా ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలేమో. రైట్, శివశంకర్ గారు. ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటి నుంచి బయట పెట్టి అది అడుగు పెట్టలేయకూడదు ప్రజల్లోకి. తర్వాత కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, రైతులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే కనుక భయం క్రియేట్ చేయాలి. ఎలా చేయాలి అంటే కనుక కేసులు, లేకపోతే కనుక రౌడీ షీటర్లు అంట. నిన్న ఆయన చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, ఎవరన్నా బయటకు వచ్చేసి జనాలను తీసుకొని వచ్చేస్తే ఆటోలో ఎవరైనా ఎక్కించుకుంటే ఆటోల మీద కేసులు పెడతారంట. ఆటోలో రైతులు ఎక్కించుకొని వచ్చినా కూడా బయటకి రాకూడదట. వందలాది మంది చేస్తారు కాదు, ఆటోలో మామూలుగా పార్టీ జెండాలు లేకుండా వస్తారనుకోండి, వాళ్ళందరూ రైతులా కాదని ఎవరు చెప్తారు? అవును సార్, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మామిడికాయలు తీసుకొని ట్రాక్టర్లు పెట్టుకొని ఉన్నారు. రాత్రి ఇంటికి వచ్చి పడుకొని మళ్ళీ ట్రాక్టర్ అమ్మడానికి వాళ్ళ క్యూలో ఉంటారు. అంటే రైతులు ఎవరు కూడాను మార్కెట్ దగ్గరికి వెళ్ళకూడదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి రైతులు కూడా రావద్దు, జనాలు రావద్దు, ఎవరు రాకూడదు అనేటువంటిది. ఇప్పుడు ఆ విజువల్ చూస్తున్నాం. ఇక్కడ తమిళనాడు బార్డర్ కూడా దాటి 10 కిలోమీటర్ల దూరంలో వాహనాలన్నీ ఆగిపోన్నాయి. ఎప్పటి నుంచి ఇది? దగ్గర 3-4 రోజులు పడుతుంది ఆ యొక్క వాళ్ళ టన్ను రావాలంటే కనుక, అక్కడికి ర్యాంప్ దగ్గరికి వెళ్ళాలంటే. సో వీళ్ళందరూ కూడా ట్రాక్టర్ డ్రైవరు, రైతులు అక్కడే పడుకోవడమో లేకపోతే ఇంటికి వెళ్ళి రావడమో ఇదంతా జరుగుతా ఉంది. వీళ్ళెవరు కూడాను ఈ రోజు అక్కడికి వస్తే కనుక కేసులు పెడతామంట. అది కాకుండా ఈ యొక్క బంగారుపాలెం దగ్గర జంబూపాలెం అనేటువంటి విలేజ్ ఉంది. ఆ విలేజ్ ను గ్రామ సభకు డబ్బులు కట్టి పర్మిషన్ తీసుకొని ఫ్లెక్సీలు కడితే, ఏది పర్మిషన్ తీసుకొని గ్రామాలకి పంచాయతీకి డబ్బులు కట్టిన వాటికి కూడా ఈ పోలీసులు వెళ్ళి జేసీబీలు తీసుకొని వెళ్ళేసి ఫ్లెక్సీలన్నీ కూడాను ఇష్టం వచ్చినట్టు తొలగిస్తా ఉన్నారు. ఈ పోలీసులకు ఏం పనుంది ఆ రాజకీయాలు? ఇక రెండవది ఎమర్జెన్సీ కూడా సార్, మీరు చూసింటారు ఎమర్జెన్సీ టైంలో కూడా ఇటువంటి ఆంక్షలు ఉండవేమో. ఈ రోజు ఎమర్జెన్సీకి మించి ఇళ్లకు వెళ్ళేసేసి నోటీసులు ఇచ్చి, మీరు వెళ్ళినా, మీ వాళ్ళు వెళ్ళినా, మీరు మళ్ళీ అవసరం చేసినా, మీ వాళ్ళు వెళ్ళినా కూడా మీ మీదనే కేసు, వాళ్ళని కూడా మీరు ఫోన్ చేసి వెళ్ళొద్దని చెప్పండి. ఇటువంటి ఆంక్షలా? ఇటువంటి ఆంక్షలా కాదు. ఈ పరిస్థితి వచ్చే ఎలక్షన్ నాటి దాకా కొనసాగించి వైసీపీ అనుకూలు అనుకున్న వాళ్ళందరూ ఇంట్లో నుంచి కదలకూడదని కూడా ఏమైనా ఆంక్షలు వస్తాయో ఏం పాడు. ఇట్లా ఏమో ఓటక్కులు కూడా తీసేస్తారేమో స్లోగా, ఆధార్ కార్డులు కూడా డిలీట్ చేస్తారేమో. సార్ ఈ రోజు వాళ్ళు ఎంత నియంత్రించినా కూడాను, మొన్న నెల్లూరుకి వెళ్తాం అనుకుంటే హెలికాప్టర్ కి పర్మిషన్లు ఇవ్వలేదు. ఈ రోజు హెలికాప్టర్ పర్మిషన్లు ఇవ్వకపోతే బంగారుపాలెంలో రోడ్డు మార్గం అయినా కూడా రైతుల పరామర్శ జగన్ గారు వస్తారు అని మా నాయకులు అల్టిమేటం ఇస్తే ఇమ్మీడియట్ గా ఎక్కడో హెలికాప్టర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా కన్ఫైన్ చేస్తారు సార్? పోలీసులు అనే వాళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అవును, ఇక్కడ ఎక్కడా కూడా మొబిలైజేషన్ చేయలేదయ్యా మేము. ఆ రైతులను పరామర్శిస్తామంటే రైతులు కూడా ఇంకోటి గమ్మత్తు గమనించండి, రైతులు 5 మందే మాట్లాడాలంట. ఎక్కువ మంది జగన్ గారితో మాట్లాడుతుంటే, ఎక్కువ మంది మాట్లాడితే సంబంధం. పోలీసులు ఎప్పుడు ఇట్లాంటివన్నీ ఎందుకు పెడతారో అర్థం కావట్లేదు. 5గురే మాట్లాడాలి, ఒకళ్ళే మాట్లాడాలి. కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. వచ్చే భవిష్యత్ తరాల్లో వచ్చే గవర్నమెంట్ కి ఇది ఒక కొత్త సంప్రదాయంగా మార్చేటట్టున్నారు. మీరున్నారు సార్, మీరు ఒక రైతుకి వెళ్ళారు, లేదా రామనాథ్ గారు నేను వెళ్ళాను. మా బాధ ఉంటే కనుక నా ప్రతిపక్ష చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాము. కానీ అలా చెప్పుకోకూడదు. చెప్తే కేసులట 5 మంది అంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. గతంలో తెలుగుదేశం నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టి ఉండాల్సిందో జగన్ గారి ప్రభుత్వం అట్లా ఏం చేయలేదు. ఇంకోటి సార్, మీ నోటీస్ వచ్చి ఉంటది, పాపం రైతు కన్నూరు పెట్టి చెట్లు నరుక్కుంటే వాళ్ళకి 12,500 రూపాయలు అటవీ శాఖ నుంచి, మన పవన్ కళ్యాణ్ గారి శాఖ నుంచి నోటీసులు డబ్బులు కట్టినాయి పెనాల్టీ అని. రైతుల మీద అభిమానం ఉందనుకోవాలి. వాడి చెట్లు పెంచుకొని పాపం ఆ రైతు కన్నీళ్లు పెంచుకుంటే ఆవేదన కొట్టుకొని వేరే పంట వేసుకుంటాం నెక్స్ట్ అనుకుంటే దానికి మళ్ళా పెనాల్టీలు అంట.